కోడళ్లతో కలిసి నదికి వెళ్లగానే బావి దగ్గర తలస్నానం చేసి పెరటిలో ఉన్న పత్తితో ఒత్తిని చేసి వెన్నచిలకగా కవ్వానికి ఉన్న వెన్నను రాసి అరటి దొప్పలో దీపం వెలిగించి తన అత్తగారికి కనపడకుండా తులసికోట వెనకాల పెట్టేది. ఆ దీపం ఎక్కడ బయటకు కనబడుతుందో అని ఆ దీపంపైన బుట్టను బొరిలించేది. అలా పోలమ్మ కార్తీకమాసం 4 రోజులపాటు నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది. అలా కార్తీకమాసం ఆఖరి రోజు రానే వచ్చింది. ఆ రోజు పోలి ఎక్కడ పక్కింటికి వెళ్లి దీపారాధన చేస్తుందో అని అనుమానించిన పోలి అత్తగారు పోలమ్మకు రోజూవారీ పనులే కాక వేరే పనులు కూడా అప్పగించి మేము తిరిగి వచ్చేసరికి ఇవన్నీ పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించి తన మిగతా కోడళ్లతో కలిసి అట్టహాసంగా నదికి దీపాలు వెలిగించడానికి వెళ్ళింది. తన అత్తగారు తనకు చెయ్యలేని పనులు అప్పగించినా సరే ఆ భగవంతుడిపైనే భారం వేసి ఒంట్లోని శక్తిని అంతా కూడతీసుకుని వాటిని అన్నింటినీ పూర్తిచేసిన పోలి ఆ రోజు కూడా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించి